సభ్యులు శ్రీ నగేష్ గారు, గౌరవ శాసనసభ్యులు శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనగుప్తా గారు, మా హరీష్ గారు, మా వెంకటరమణ గారు, అదేవిధంగా పాయల శంకర్ గారు, వేదికమైనటువంటి ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, విచ్చేటువంటి అన్ని మోర్చాల కార్యకర్తలకు నాయకులకు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేటువంటి మూసి బాధితులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఇలా మూసి అంటే ఈరోజు భయపడుతున్నాం మనం, కానీ ఒకప్పుడు ఇదే మూసి అక్కడ వికారాబాద్లో స్టార్ట్ అయినటువంటి ఈ మూసి నది ఈ హైదరాబాద్కు నీళ్ళు అందించడం కూడా మహానది, మంచి నది. ఇలా మూసి విషం గమ్ముతుంది అంటే, విషం కక్కుతుంది అంటే, ఎందుకంటే నేను పాదయాత్రప్పుడు చూస్తున్నాను, భువనగిరి వేణ ఆలయాల్లో పోతుంటే ఆ మూసి నుంచి విషం ఇట్లా నురుగు వంగుతుంది. ఇలా వరి మొత్తం విషం మొత్తం ఎండిపోయింది. కనీసం అందరూ అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడే ప్రమాదం ఆ ప్రాంతాల్లో ఉంది. దానికి బాధ మనకంటే ఎక్కువ వాళ్ళు పడుతున్నారు. మనం కేవలం మూసి వాసనతో బాధపడుతున్నాం, తాగే నీళ్ళతో కూడా పడుతున్నారు వాళ్ళు. కానీ ఈ మూసి నది ఇంత విషయం కక్కుతుందంటే, మంచిన్న మూసి నది అలా 12,000 పరిశ్రమల నుంచి కాలుష్యంతో సర్వనాశనం అయిందంటే, దీన్ని ఆగన్నావు బాబాయ్ ఆగు ఒక్క నిమిషం ఆపండి. దీనికి కారణం ఎవరు? 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మూసీ నది సర్వనాశనం కావడం కారణం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం. ఇలా మూసీని మంచి చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మాయమాటలతో నమ్మించినటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ కారణం. ఈ 2 పార్టీలే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో లండన్ పోయిండు. రేవంత్ రెడ్డి గారు లండన్ పోయి ఏంది ఎల్లు లేదంటే ఒక నిమిషం కూర్చో పంపారా ఇద్దరు పంపారా దాని కూడా వాళ్ళతో మాట్లాడిస్తామని చెప్పండి. అయినాక మాట్లాడిస్తామని చెప్పండి. 5 నిమిషాలతో మాట్లాడిద్దాం. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న పోయి లండన్ పోయిండు, ఒక నది వచ్చిందట, చూసొచ్చి 1,50,000 కోట్లు చెప్పాడు. ఇలా మళ్ళీ ఇంకో మంత్రుల బృందము సీఓలు పోయింది, వీళ్ళు ఇంకో నది చూస్తారట. మరి వీళ్ళు చూసి మరి 2 లక్షల కోట్లు అంటారా ఏమంటారో అర్థం కాలే. మరి నేనేమంటున్నానంటే, మీ లండన్ సీఓలు పక్క పెట్టు, ఒక మంత్రి బృందాన్ని ఇలా మూసి నది పొంటి బాధితులను కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే ఒట్టు అక్కడనే గంప కింద గమ్ముతారు వాళ్ళని. కావాలట నువ్వు సీఓలు కాదు, లండన్ కాదు, మూసి బాధితులను కలిసే ప్రయత్నం ఒక మంత్రి బృందాన్ని పంపేద్దాము ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని అని పరిస్థితి. వాళ్ళ ఎంత ఘోరమని మూసి పశ్చావు కదా, ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు, ఆయనే మూసి ప్రక్షాళన అంటాడు, ఆయనే మూసి సుందరీకరణ అంటాడు, మళ్ళీ ఆయనే మూసి పునర్జీవం అంటాడు, ఆయనే 1,50,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతాడు, మీటింగ్లలో మాట్లాడతాడు, మళ్ళీ ఇవ్వడానికి 1,50,000 కోట్లు అనలే అంటాడు. మరి చెప్పు ఎంతనో చెప్పు. మరి ఇప్పుడు 1,50,000 కోట్లు కాదు అన్నప్పుడు ఎంత ఖర్చు వస్తుందో చెప్పు. ఇలా సీఓలు ఏండు అంటే దీని వెనుక అసలు మీకు విషయం చెప్తున్నారు, అసలు విషయం చెప్తే మీకు ఈ మూసి ప్రక్షాళన ఇదంతా పట్టిదే. ఇదంతా దేనికోసం అంటే అల్లుని కోసం చేస్తారు అంతే. ఇది తెలుసా? అల్లుని కోసం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుని కోసం ఇదంతా తతంగం అంతా కదే. ఆయన మధ్యలో వచ్చిపోయినడికి మధ్యలో వచ్చిపోయి ఒకరోజు విడిపోయాడు. గుడి ఉన్న గుళ్ళు లేవు ఆ దేశంలో. హైదరాబాద్కి వచ్చే గుడి చూసిండట ఆయన. ఇక్కడ గుడి చూసిండట, ఇంకేమో చూసిపోయినట, ఏం చూలే, వచ్చి కాంట్రాక్టర్ మాట్లాడుకుపోయింది ఆయన. ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇండ్లు ముఖ్యం కాదు వాళ్ళకు, మీ ఇండ్లు ముఖ్యం కాదమ్మా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం. వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడానికే తతంగం అంతా. ఇవన్నీ సీఓలు, ఇవన్నీ డ్రామాలే. 1,50,000 కోట్లు ఫిక్స్ అయిపోయినాయి. ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే. ఇలా కాబట్టి ఇక పోయి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, ముఖ్యమంత్రి బాధలు ముఖ్యమంత్రి, మంత్రుల బాధలు మంత్రులే. ఎందుకంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ఇలా మహారాష్ట్ర ఎన్నికలకు పైసలు పంపాలనే, జార్ఖండ్ ఎన్నికలకు పంపాలనే, 3 దాకా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పంపుడే. కానీ పైసలు పంపాలంటే ఇక్కడ దోచుకోవాలి, లేకుంటే 1,00,000 కోట్లు ఏడికి వస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిన్న కూడా అడిగాను నేను,
1.5 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఎవరు ఇస్తారు మీకు పైసలు? మీ బడ్జెట్ ఎక్కడిది? మీకు 1.5 కోట్లు ఎవరు ఇస్తున్నారు? ఈ మూసికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ వేరే ఏ బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేసీఆర్ సార్ చంపుకి పొట్టు చంపుకొని బీకిండి ఆయన మూట చదువుకొని పెట్టి ఫామ్ హౌస్ అన్నాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఈ 1.5 కోట్లు ఎక్కడి నుంచి వస్తారు? ప్రపంచ బ్యాంకు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తిట్టేది, చంద్రబాబు నాయుడు తిట్టేది, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని ఇదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంకలేసుకొని పొట్టు తిట్టేది. ఇవాళ ప్రపంచ బ్యాంకుల లోన్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. 1.5 కోట్లు ఇలా 1.5 కోట్లు ఇస్తే ఇలా గత బీఆర్ఎస్ పార్టీ ఇదే 1.5 కోట్లని కాళేశ్వరం పేరుతోని ఇలా అప్పులు చేస్తే ఇక్కడున్న మన ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి తలకాయ మీద 1,70,000 అప్పు ఇప్పుడు ఉంది మన మీద. ఇలా మళ్ళీ 1.5 కోట్లు అప్పు చేస్తే నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తే అప్పు ఎవరు కట్టాలి? రేవంత్ రెడ్డి కడతారా లేకపోతే మంత్రులు కడతారా? ఎవరు కట్టాలి? మళ్ళా మనమే కట్టాలి. అంటే 1,70,000 పోయి ఇలా 2 లక్షల చిల్లర అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి పేరు మీద ఉంటుంది. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా 1.5 కోట్లు ఎక్కడి నుంచి చేస్తావో లెక్కలేదు, కానీ తెస్తా అంటున్నాడు. అప్పు చేస్తా ఎవరు కట్టాలి అప్పు? ఇవాళ నువ్వు 1.5 కోట్లతోని నువ్వు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చు. రుణమాఫీ అయితే దానిలో పేదోళ్ళకు ఇండ్లు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ పేదోళ్ళకి అవుతాయి, 15,000 రూపాయలు రుణం అయితే వాళ్ళకు భరోసా ఇచ్చిన రైతు భరోసా వస్తుంది, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది, ఆడోళ్లకు తులం బంగారం వస్తుంది, ఆడోళ్లకు స్కూటీలు వస్తాయి, 4,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 1.5 కోట్లు తీసుకొచ్చి పేదోళ్ళకు పెట్టాయంటే ఆ 6 క్యారెట్లు